all men to have an opportunity to accept eternal life. మరి అందరూ కూడా మానవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడిని నమ్ముకుని నిత్య జీవనం పొందుకోవాలని తండ్రి అని యెహోవా దేవుడు కోరుతూ ఉన్నాడు. All that he asks of you, the only thing he asks of you, మరి ఒకటే దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, is that you would recognize your sins. మరి నీ పాపములు నీవు గ్రహించాలి. Repent, stop sinning. మరి పాపమును చేయడం మానివేయండి. Follow the God of the Scriptures. మరి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి దేవుని మీరు వెంబడించండి. Keep his commandments. ఆయన ఆజ్ఞలు పాటించండి. And believe. విశ్వాసం ఉంచండి. And you too shall have the gift of eternal life. నిత్య జీవమును పొందుకునే కానుకను దేవుడు నీకు దయచేస్తాడు. Last scripture, let's turn to 2 Peter 3 and verse 9. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. This will again prove what I've told you. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2 Peter 3. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తాను వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడునై ఉన్నాడటండి. దేవుడు అటండి దీర్ఘశాంతము కలిగిన వాడు, ఓర్పు కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. This gift is open to all. మరి ఈ యొక్క కానుక అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. There's so much misery and so much suffering in this life. మీరు మానవ జీవితంలో అంత నిరుత్సాహము నిస్పృహతో ఉన్నటువంటి జీవితం అయిపోయింది. My heart grieves for those that go through life without any hope, without any faith and belief that they know that when they die, they shall have eternal life. మరి నిరీక్షణ లేనటువంటి ఈ లోకంలో ఎంతో మంది మానవులు మరి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే వారికి నిత్య జీవమును దేవుడు దయచేస్తాడు. My heart grieves for them because they have no hope. మరి నా హృదయం ఎంతగానో బాధపడుతుంది అట్టి ప్రజలకు నిరీక్షణ లేదని. We should not believe in a false hope. మరి మనం ఎప్పుడు కూడా తప్పుడు సిద్ధాంతాలను మనం నమ్మకూడదు. But a true hope, one we have proven, one we believe, that we've read and understood with our own eyes, our own mind. మనము దేవుని వాక్యము చదివినట్లుగా ఈ యొక్క దేవుని వాక్యంలో రుజువుపరిచిన రీతిగా మనం ఒక కన్నుతో దేవుని వాక్యమును గ్రహించి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే మనము నిత్య జీవనం పొందగలము. The Father of all creation loves all of us more than we love our own children. మన తండ్రి అయిన దేవుడు సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త మన తండ్రి మనల్ని కన్న తండ్రి కంటే ఎక్కువగా ఆయన మనను ప్రేమిస్తూ ఉన్నాడు. He loved us so much that he sent his only son that he should die that we may have an opportunity for eternal life. ఆయన లోకమునంతటిను ప్రేమించి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి ఆయన మరణించిన ద్వారా మనందరికీ నిత్య జీవము కలుగుతూ ఉన్నది. The only thing you have to do is accept the free gift. మరి నీవు చేయవలసిందంతా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత దేవునిగా నీవు అంగీకరిస్తే నీకు ఉచితంగా దేవుడు ఆయన రక్షణని కానుకరిస్తాడు. Our Father holds it out to you. Here it is. ప్రియమైన సోదరులారా ఆయన కరములు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. Take it, it's yours. మరి నీ యొక్క రక్షణను పొందుకో. Believe on the one who will resurrect you from the grave. మరి నిన్ను సమాధి నుండి తిరిగి లేచిన దేవుడును నీవు విశ్వాసం ఉంచు. So that is our calling. అదే మన పిలుపు. That is the good news. అదే మంచి వార్త. That is the good news of the kingdom of God. దేవుని యొక్క రాజ్యం యొక్క వార్త అదే. It is here now in your presence. మరి నీ యొక్క ముందే దేవుని యొక్క వాక్యం అనేది. All those that can hear the sound of my voice. మరి నా మైక్ ద్వారా నా మాటలు విన్న వారికి సమీపంగా ఉన్నది. The brethren here who worship the God of all creation. సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధన చేస్తున్నటువంటి సహోదరులారా, they are witnesses to you in this place of this truth. ఆ సహోదరులందరూ కూడా ఈ యొక్క స్థలములో నీ ముందర సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. We have faith that no other people on earth have. మరి మనకు విశ్వాసం ఉంది ఈ లోకం మీద మరి ఎవరికి కూడా అట్టి విశ్వాసం లేదు. We have hope that no people on earth have. మరి మనకు విశ్వాసం ఉంది అట్టి విశ్వాసం ఈ లోకం మీద ఎవరికి కూడా లేదు. Because I believe. నేను చేతనగా నేను యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిని నమ్ముతూ ఉన్నాను. Do you believe? నీవు నమ్ముతున్నావా ఆయనను? Do you believe? నీవు ఆయన నమ్ముతున్నావా? Do you believe? నీవు ఆయనను నమ్ముతున్నావా? Yes. అవును. Yes. అవును. Oh, yes. అవును. Believe. విశ్వాసం ఉంచండి.
you too shall have eternal life and believe it in all your heart and being. యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత హృదయంతో సొంత ఆత్మతో అంగీకరిస్తే ఆయన నీకు నిత్య జీవనం దయచేస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah.